తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెద్ది సినిమా నుండి ఒక పెద్ద గెస్ట్ని ఈరోజు తీసుకొచ్చాను అనమాట. ఏదో ఒకసారి ఆ పోజ్ పెట్టి. పెద్దిలో నువ్వు హీరోనా? చైల్డ్ ఆర్టిస్ట్. ఈ పెద్ది స్టోరీ లీక్ చేయమని చాలా మంది నీకు మెసేజ్లు పెడుతున్నట్టున్నారు కదా. డుబ్బోడా 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 అని స్పామ్ చేస్తున్నాడు. ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్? ఒరే లీక్ ఇచ్చేరా, నేను నీకు చాక్లెట్ ఇస్తా. ఓకే, అలా అడిగారు అందరూ. నువ్వు వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తావా? లేదు. మరి స్టోరీ చెప్పు ఫాస్ట్గా. ఏంటి శివరాజ్ కుమార్ సార్ నువ్వు రిలేటివ్సా? బాగా క్లోజ్ అని విన్నాను నేను. అండ్ ఆల్సో నేను కేక్ కట్ చేసా బర్త్డే. నీ బర్త్డేకా? రామ్ చరణ్ అన్న ఏమన్నా ఇచ్చారా నీకు? నా బర్త్డేలో ఏం రాశాడంటే, డియర్ ఇషాన్, ఆల్ ది బెస్ట్, లాట్స్ ఆఫ్ లవ్. నీ బొమ్మ కూడా వేశారు ఇక్కడ. శివరాజ్ కుమార్. ఇదా శివరాజ్ కుమార్ సార్? నేను తీసుకొచ్చేవి. లేడు, అది నా నేను ఫోన్ పే శివరాజ్ చేస్తాను. కుమార్ సార్ ఇది చూసి అనుకో హర్స్తాడు మీ మీద. పెద్దయ్యాక హీరో అవుతావు, డైరెక్టర్ అవుతావు, విలన్ అవుతావు. ప్రజెంట్ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో అప్కమింగ్ మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అప్కమింగ్ సెన్సేషన్స్ ఏమున్నాయి? పెద్ది సినిమా ఉంది June 4th. సో పెద్ది సినిమా నుండి ఒక పెద్ద గెస్ట్ని ఈరోజు తీసుకొచ్చాను అనమాట. తన పేరే ఇషాన్, ద హీరో ఇషాన్ మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్ ఇషాన్. హాయ్. బాగున్నావా? యా. సో ఏంటి ఇప్పుడు ఇంతకీ పెద్దిలో నువ్వు హీరోనా? చైల్డ్హుడ్ రామ్ చరణా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ అని మాకు తెలుసు. యా. బట్ ఈ పెద్ది స్టోరీ లీక్ చేయమని చాలా మంది నీకు మెసేజ్లు పెడుతున్నట్టున్నారు కదా. ఏమని పెడుతున్నారు? ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు. ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి? డుబ్బోడా 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 అని స్పామ్ చేస్తున్నాడు కామెంట్స్ లో. డుబ్బోడా అంటే ఏమిటి దాని మీనింగ్ ఏంటి అడిగావా? అంటే నువ్వు క్యూట్ ఉన్నావని అంటున్నారా? మరి నువ్వు అంత క్యూట్గా ఉంటే ఎలాగా చెప్పు? నువ్వు అంత బొగ్గలు పెట్టుకుని అంత క్యూట్గా కనిపిస్తే ఎవరైనా ఏదో ఒకటి అంటారు. యా. బట్ ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్? అంటే కొంచెం ఏం అడుగుతున్నాడంటే, ఒరే ఒరే లీక్ ఇచ్చేరా, నేను నీకు చాక్లెట్ ఇస్తా. ఒరే డుబ్బోడా, పెద్ది సినిమాలో ఎలాగ యాక్ట్ చేస్తున్నాడా, అలాగేంటో స్పామ్ చేస్తున్నాడు. ఓకే, ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు. మీరేమో అప్పుడే లంచం ఇస్తున్నారు, చాక్లెట్స్ అని చెప్పి అప్పుడే లంచం అలవాటు చేస్తున్నారు, జనరేషన్ పాడు చేస్తున్నారు. బట్ ఏదైనా చాక్లెట్కి టెంప్ట్ అయ్యావా? మరి చాక్లెట్స్ ఇస్తానంటే నీకు చాక్లెట్లు ఇష్టం లేదా? ఇష్టమేనా? సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చాక్లెట్ ఇస్తాను, నాకు స్టోరీ చెప్తావా? చెప్పవా? చాక్లెట్, పెద్ద చాక్లెట్ ఇస్తా. పోనీ ఒక ప్యాక్ ఇస్తా మొత్తం. నువ్వు ఒక మంత్కి ఎన్ని చాక్లెట్స్ తింటావో అన్ని. ఏ ప్యాక్? ఎంత ప్యాకా? ఎంత ప్యాకా? మీ పెద్ది అంత పెద్ద ప్యాక్ ఇస్తా. పెద్ది అంటే ఎంత ప్యాకా? మీ పెద్ది ఉన్నాడు కదా, మీ రామ్ చరణ్ అన్న, ఆయన అంత పెద్ద ప్యాక్ ఇస్తా. సో రామ్ చరణ్ గారిని ఏమని పిలుస్తావు? అన్న అని పిలుస్తా. సో పెద్ది ఎన్ని డేస్ వర్క్ చేసావు మొత్తం? అంటే 16 days. 16 days? మొత్తం 16 days రామ్ చరణ్ అని ఉన్నారా నీతో పాటు? అంటే 16th డేకి శివరాజ్ కుమార్ సార్ ఉన్నారు. ఓకే. ఏంటి శివరాజ్ కుమార్ సార్ నువ్వు రిలేటివ్సా? బాగా క్లోజ్ అని విన్నాను నేను. అండ్ ఆల్సో నేను కేక్ కట్ చేసా బర్త్డేలో. నువ్వు కట్ చేసావా? అంటే మనం ఇద్దరు కట్ చేసాం. మీరిద్దరు కట్ చేసారా కేక్? నీ బర్త్డేకా? శివరాజ్ కుమార్ సార్ నువ్వు? శివరాజ్ కుమార్ వ్యాన్కి కూడా వెళ్ళా. ఓకే. సో అది నువ్వు డీపీలో పెట్టావు కదా, అదేనా అది ఫోటో? శివరాజ్ కుమార్ సార్ నువ్వు ఉన్నావు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫోటోలో పెట్టా. కవర్ పిక్లో పెట్టావు, అదేనాది? ఇన్స్టాగ్రామ్ ఫోటోలో పెట్టుకున్నా. ఏంటి బర్త్డేకి విష్ చేశారా? ఏమన్నారు సార్? అంటే ఫస్ట్ రాశారు నా బుక్లో. రామ్ చరణ్ అన్న ఏమన్నా ఇచ్చారా నీకు? అంటే నా బర్త్డేలో కూడా సైన్ చేశాడు. సైన్ చేశారు? ఆటోగ్రాఫ్ ఇచ్చారా? అంటే నా బర్త్డేలో ఏం రాశాడంటే, డియర్ ఇషాన్,
తీసుకొచ్చావా అప్పుడు బుక్ తీసుకొచ్చావా? బుక్లో రాసావా? ఎక్కడ రాశారు? బుక్లో బుక్ తెచ్చావా? ఇదే కదా చరణ్ అన్న రాసింది. రామ్ చరణ్ అన్న. డియర్ ఇషాన్, ఆల్ ద బెస్ట్, లాట్స్ ఆఫ్ లవ్. ఏంటిది సైన్. సైనా? రామ్ చరణ్. నైస్. బుక్ నువ్వు తీసుకెళ్ళావా ముందే ఆటోగ్రాఫ్ తీసుకుందామని? అంటే ఫిబ్రవరి 21లో కొనిచ్చాడు మా మామయ్య. అండ్ మళ్ళా మా మామయ్య ఏం చెప్పాడంటే హీరోస్తో రాపి ఈరోజు నా బర్త్డే అని రాపించు వాళ్ళకి అని చెప్పాడు ఓకే. మా మామయ్య. సో నీ ఆటోగ్రాఫ్ బుక్ను ఒకసారి రివ్యూ చేద్దాం మనం. చాలా ఉన్నట్టున్నాయి ఇందులో, కొన్ని రివ్యూ చేద్దాం. తెలుగులో రాశారు. పెద్దలను గౌరవించు, ఆల్ ద బెస్ట్, అజయ్ ఘోష్. అజయ్ ఘోష్. వావ్. ఇది ఎవరు రాశారు? నీ బొమ్మ కూడా వేశారు ఇక్కడ. శివరాజ్ కుమార్. ఇదా శివరాజ్ కుమార్ సార్? అవును. లవ్ టు ఇషాన్, హ్యాపీ బర్త్డే. సేమ్ వేశారు కదా. ఇది క్యూట్గానే ఉన్నావు ఇక్కడ కూడా. యా నైస్. నాకు తెలియదు స్మైలీ ఫేస్ వెనకాలకు రాశాడు. స్మైలీ ఫేస్ ఎందుకు వేస్తారో తెలీదా? నాకు తెలియదు ఎందుకు శివరాజ్ కుమార్ సార్ అలాగే వేశాడు. నీ ఫేస్ మరి అలాగే ఉంటుంది, చాలా స్మైల్తో ఉంటుంది. హరి బుచ్చిబాబు సార్. బుచ్చిబాబు సార్ ఇది డైరెక్టర్. ఏం రాశారు ఇక్కడ? లవ్ యూ. లవ్ యూ బుచ్చిబాబు అంటే చెప్పాడు. అంటే నేను ఇచ్చా బుక్ బుచ్చిబాబు సార్కి. బుచ్చిబాబు సార్ ఏం చెప్పాడంటే నేనేం రాయాలి నేను ఐ లవ్ యూ రాయచ్చా అని చెప్పాడు. మళ్ళా రాసి నాకు ఇచ్చాడంటే. సో సరే, నువ్వు ఎలాగో స్టోరీ ఏం లీక్ చేయట్లేదు కదా పెద్దది, సో ఈ బుక్ నేను తీసేసుకోవచ్చా? లేడాడి. ఇవ్వా నాకు? ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా ఇవ్వా? ఒక 100 చాక్లెట్స్ ఇస్తా. ఇవ్వవా? ఎందుకు? ఎందుకంటే అది నాడి. ఇది నీదా? అది 5,000 రూపీస్ శివరాజ్ కుమార్ డబ్బుల్లాగా. శివరాజ్ కుమార్ సార్ 5,000 రూపీస్ లాగా ఈ బుక్ వాల్యుబులా? ఏంటి శివరాజ్ కుమార్ సార్ 5,000 రూపీస్ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అంటే కేక్ కట్ చేసామే, మళ్ళా కేక్ కట్ చేస్తే ఇచ్చాడు డబ్బులు. సార్ క్యాష్ ఇచ్చారా? 5,000 రూపీస్. ఏం కొనుక్కున్నావు? ఏం కొనుక్కోలే. మరి ఏం చేసావు? ఇంట్లో పెట్టా. దాచుకున్నావా? తీసుకొచ్చావు ఇప్పుడు ఇంటర్వ్యూకి? తీసుకున్నా. నిజమా? డబ్బులు తెచ్చావా? ఓకే. వ్యాలెట్ ఎవరు కొనిచ్చారు నీకు? అది ఉండి మన ఇంట్లో అన్ని రోజులు. ఓకే. సేమ్ ఇప్పుడు శివరాజ్ కుమార్ సార్ ఇచ్చిన దానిలో కూడా గాంధీ గారే ఉన్నారు. అదే నేను తీసుకొచ్చేవి? లేదు, అది నాది. ఎందుకు? నేను ఫోన్ పే చేస్తాను. కుమార్ సార్ ఇది చూసి అనుకో అరుస్తారు మీ మీద. నా మీద అరుస్తారా? ఎందుకు? నాకు సారే ఆయన. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసా ఇప్పుడు. శివరాజ్ కుమార్ సారా? మరి కానీ నేను తీసుకోవచ్చా? నీకు ఫోన్ పే చేస్తా. నాకు ఆయన గుర్తుగా నేను దాచుకుంటా. మరి నా డబ్బులు తీసుకుంటే ఏమనుకుంటానంటే మీరు దొంగ నా కాడా అని అనుకుంటారు. వద్దులే ప్లీజ్ ప్లీజ్. నీకు స్పామ్ మెసేజ్లు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ నువ్వు డైరెక్ట్ తిట్టేస్తున్నావు నన్ను. బట్ ఈ వాల్యుబుల్ థింగ్స్ నువ్వు సంపాదించుకున్నావు పెద్ద నుంచి, అంతేనా? నీకు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు ఎంత డబ్బులు ఇస్తాడో. నీకు తెలీదా? నీకు మమ్మీ తీసేసుకున్నారా డబ్బులు? అంటే ఇస్తాడు డబ్బులు ఎప్పుడు మా మమ్మీకి. మీ మమ్మీకి ఇస్తారా? మనం తీసుకో, మన ఇద్దరం షేర్ చేసుకుందాం హాఫ్. ఎప్పుడు ఆ డబ్బులు మన ఇద్దరం ఆ డబ్బులు తీసుకుని పెద్ద మూవీకి వెళ్దాం, రోజు పెద్ద మూవీ చూద్దాం. అంటే ఉంది మా ఇంట్లో ఉన్నాయా? ఇవ్వకూడదా? ఓకే. సో పెద్ద సెట్స్ గురించి వెళ్దాం. ఎన్ని డేస్ అన్నావు? 16 డేస్. 16 డేస్లో రామ్ చరణ్ అన్న ఉన్నారు. 15 డేస్ నేను రామ్ చరణ్ అన్నట్టు ఉన్నా. 15 డేస్ ఉన్నావు? రే సూపర్. అండ్ 16 డేకి శివరాజ్ కుమార్తో ఉన్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు ఎప్పుడన్నా నీ బొగ్గకి వెళ్ళారా? ఎంత బొగ్గలు వేసుకుని ఉన్నావు కదా, గిల్లారా? అవునా? ఏమని పిలుస్తారు నిన్ను? దుబ్బారా కూడా అంటాడు. ఆయన కూడానా? నీకు ఇంకా అది నిక్నేమ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్కి ద హీరో ఇషాన్ అని చెప్పి పెట్టారు కదా,
మరి నువ్వు అందరికీ చెప్పలేదా ఇషాన్ అంటే డుబ్బోడా కాదు ద హీరో అని చెప్పి? చెప్పలేదా? చెప్పలే ఎప్పుడు. ఎందుకు చెప్పలేదా? ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఊళ్ళో ఉంటాడు కదా. చెప్పడానికి కుదరలేదా? ఓకే, యా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని కలిసావు కదా, ఎన్ని 15 days స్పెండ్ చేసావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కలుస్తావా? సినిమా సూపర్ హిట్ అవుద్దంట, ఆల్రెడీ బయట అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేమన్నా చూసావా చిన్న క్లిప్స్? చిన్న క్లిప్సా? చిన్న వీడియోస్ ఏమన్నా పెద్దవి? అంటే నేను ట్రైలర్ చూసా. ట్రైలర్ చూసావు? ట్రైలర్లో నీ కట్ పడిందా? అంటే శివరాజ్ కుమార్ సార్ యాజ్ గౌడ్రి లాగా యాక్ట్ చేశారంట. అండ్ అందులో ఆ ట్రైలర్లో నేను ఉన్నా. నువ్వు ఉన్నావు. సో ఇవే నా కట్ట ఒక చిన్న పోస్టర్ నువ్వు కూడా అప్లోడ్ చేసావుగా, ఇలా ఉన్నావు కదా. ఏదో ఒకసారి ఆ పోజ్ పెట్టు, పెద్ద పోజ్. ఇప్పుడు జిమ్ చేస్తావు నువ్వు? వెళ్ళట్లేదా? వెళ్ళట్లే. ఏ మానేసావా? వెళ్ళట్లే ఎందుకంటే నాకు బిజీ ఉంది షూటింగ్. అబ్బా, ఇది సిగ్గు తెచ్చుకోవాల్సింది. మనోడు కూడా చాలా బిజీగా ఉన్నాడు జిమ్కి వెళ్తున్నావు అంటే. బట్ స్కూల్లో ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఏ క్లాస్? ఏ క్లాసా? 4th స్టార్టింగ్. 4th వస్తావు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ చేస్తున్నావు? అంటే నేను ఫహద్ ఫాజిల్తో చేసా ట్రబుల్ ద ట్రబుల్. ట్రబుల్ ద ట్రబులా? ఓకే. ఆయన ఏం మాట్లాడారు? అంటే నేను హాయ్ చెప్పా అంతే, ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్పలే. ఫహద్ ఫాజిల్ గారు కూల్గా ఉన్నారా? కోపంగా కనిపించారా? కోపంగా లేడు, కూల్గానే కనిపించాడు. ఇంకేం సినిమాలు చేసావు? ఇంకే సినిమాలా అంటే నేను వెంకటేష్తో కూడా చేసా. వెంకటేష్ గారితో చేస్తున్నావా? వెంకటేష్ గారితో. ఏంటి నెక్స్ట్ సినిమానా? అవుతుంది షూట్ అవుతుంది ఇంకా. ఎన్ని డేస్ చేసావు? ఎన్ని డేసా అంటే 6 days చేసా. 6 days. సో త్రివిక్రమ్ సార్ వెంకటేష్ సార్ మూవీ అదేనా? త్రివిక్రమ్ సార్ అయినా డైరెక్టర్? ఓకే. సో అప్పుడు వెంకటేష్ సార్తో చేస్తున్నాను అన్నావు కదా, 6 days కదా చేసింది. ఆ 6 days ఏమన్నా మాట్లాడారా సార్ నీతో? మాట్లాడారు. ఏమన్నారు? అంతా మాట్లాడారు. అంటే నేను వెంకీ మామ అని ఎప్పుడు పిలుస్తా. వెంకీ మామ అంటావా? వా. నేను ఫోటో కూడా తీసుకున్నా. ఫోటో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నావా ఆయన దగ్గర? ఆటోగ్రాఫ్ తీసుకోలే, ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టా. షూట్ ఉన్నట్టుంది కదా ఇంకా. 2027 వచ్చాక నా బర్త్డే వస్తుంది. మళ్ళీ నేను అప్పుడు తీసుకుంటావా? నాకు షూటింగ్స్ ఉంటే నేను రాపించుకుంటా. సో వెంకటేష్ సార్ ఏం చెప్తారు నీతో, ఏం మాట్లాడుతూ ఉంటారు? అంటే ఫస్ట్ ట్రైన్ సెట్లో ఉన్నాం. నేను వెంకీ మామతో ఏం మాట్లాడా అంటే హాయ్ వెంకీ మామ ఏం చేస్తున్నాడని చెప్పా. షూటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. మరి అది అంత మర్చిపోయినా. అంటే వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ క్లాస్ అని చెప్తే నేను 3rd class అని చెప్పా. మళ్ళీ నేను చెప్పాను 4th starting అని. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్తే వెళ్ళట్లే అని చెప్పా. ఏ అని చెప్తే ఎందుకంటే నేను షూటింగ్స్తో బిజీ ఉన్నా అని చెప్పా. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు చదువుకోవాలి, మళ్ళా నువ్వు షూటింగ్స్ చేయాలి. మీ మమ్మీకి చెప్పు మమ్మీ నేను ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తా, మళ్ళీ నేను షూటింగ్ చేసుకుంటా అని చెప్పు మీ మమ్మీకి అని చెప్పాడు వెంకీ మామ. వావ్, వెంకీ మామ ఎంత మాట్లాడారా నీతో? వెంకీ మామ మాట్లాడితే వెంకీ మామ అంటున్నావు అసలు. ఆయనే వెంకీ మామ అని పిలిస్తే ఏమనేవారు? అంటే మామలాగా ఉన్నారనా? నైస్. ఎంత మాట్లాడావా వెంకటేష్ గారితో? చాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ అసలు. మళ్ళా 2nd day or 3rd dayకి మళ్ళీ నేను మాట్లాడా. మరి నేనేం చెప్పా అంటే ట్రైన్ సెట్లోనే ఉన్నాము 2nd dayకి. నేనేంతో చెప్పా వెంకీ మామకి హాయ్ వెంకీ మామ నేను
చిరంజీవి మీ ఫ్రెండ్ ఉంటాడే, మ్మ్. చిరంజీవి గారు వాళ్ళ కొడుకుతో చేస్తున్నా ఆ, అని చెప్తే ఆ, వెంకీ మామ ఏం చెప్తాడంటే ఆ. ఇంకెవరితో చేస్తామని చెప్తే అంతేగా అని అన్నావా? సో ఆయన డైలాగ్ ఆయనకి వాడావు, అంతేగా అంతేగా అని చెప్పి. నవ్వారు ఆయన వెంకటేష్ సార్ ఇది? నవ్వలే. ఆ, ఏం చెప్పాడంటే ఆ, ఆ, ఏంటి నీకు అంతేగా డైలాగ్ ఇస్తామా అని చెప్పాడు. ఆ. మ్మ్. ఇష్టం అని చెప్పావా? ఆ, ఈయన చెప్పాడు మ్మ్. వెంకీ మామ మ్మ్. చెప్పాడంటే. ఓకే ఓకే. నువ్వు తెలుగు చాలా తక్కువ మాట్లాడతావా బయట కూడా? అంటే నేను కొంచెం మాట్లాడతా తెలుగు స్కూల్లో ఫుల్గా. ఎలాగ ఇంగ్లీష్లో మాట్లాడమంటారు కదా? అందుకే నాకు తెలుగు పోతుంది. పోతుంది. చాలా ముద్దుగా వస్తుంది, పోవట్లేదు ఏమని, మంచిగా పోతుంది. యా, బట్ సూపర్ అబ్బా నువ్వు అసలు. నీ లైఫ్కి నువ్వు వెంకటేష్ గారు నీకు మావయ్య, మామ, రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ నువ్వు. నేను ఆల్సో నాగార్జున్తో యాక్ట్ చేస్తా. ఏంటి నాగార్జున గారితోనా? ఏం యాక్ట్ బిగ్ చేసావు? బాస్ ప్రోమోనా? ప్రోమోలో కాడు, మూవీ. ఏ మూవీ? మూవీ పేరు అడిగి తెలీదా? తెలియదు. సో ఇప్పుడు షూటింగ్ అవుతుంది అది? అవుతుంది అంటే ఫస్ట్ డేకి వెళ్ళా షూటింగ్కి. మ్మ్. అండ్ నేను అసలు మాట్లాడలే. అలా మిడిల్ షూటింగ్లో నేను పనుకున్నా. ఆ, తర్వాత షూటింగ్లో పడుకున్నావా? ఆహా. ఓకే. పెద్ద సినిమా 16 days కదా? ఏ టైంకి వెళ్ళేవాడివి సెట్స్కి? అంటే 3 o'clock. మార్నింగ్ 3కి లేచేవాడువా? 3కి వెళ్ళేవాడువా? 3కి లేస్తా 3కి లేచి అండ్ 5కి వెళ్తా. 5కి సెట్స్కి వెళ్ళాలా? మరి స్కూలే బెటర్ కదా, 8:30కి 9కి ఉంటుంది. మరి నీకు స్కూల్ కంటే ఎందుకు పెద్ద సెట్స్ నచ్చింది? ఎందుకంటే ఆ, ఆడుకొచ్చు పిల్లలతో మెడల్, ఆ. అందుకే. అందుకా? ఎందుకు మీ ఫ్రెండ్ రామ్ చరణ్ అన్న ఉంటారనా సెట్ పెద్దలో? అయితే స్కూల్లో ఉండరు కదా ఆయన. అందరూ ప్యాకప్ ఎప్పుడు? ఈవినింగ్. ఈవినింగా? ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు పడుకునేవాడివి? అంటే 10కి మ్మ్. మళ్ళీ 3కి లేస్తా. మళ్ళీ 3కి లేవాలా? మళ్ళీ 3కి పనుకునేకి 10, మళ్ళీ 3, మళ్ళీ 10, మళ్ళీ 3, మళ్ళీ 10 అంటే 16 days అలాగేనా? 10కి 10కి 3కి లేవాలి. మరి నీకు ఎప్పుడు నిద్ర రాలేదా సెట్స్లో? నాకు నిద్ర వస్తుంది క్యాబ్లో వచ్చేస్తుందా? మరి నీకు అనిపించలేదా వద్దు ఫిలిమ్స్ వద్దు, ఇంత నిద్ర కూడా ఉండట్లేదు, స్కూలే బెటర్ అనిపించట్లేదా? అవునా? సినిమాలే నచ్చినాయి. ఓకే. సో పెద్ద ఛాన్స్ ఎలా వచ్చింది నీకు అసలు? మా సార్ వల్ల. ఎవరు మీ సార్ అంటే? మా యాక్టింగ్ సార్. యాక్టింగ్ స్కూల్లో ట్రైనరా? ఓకే. ఏంటి సార్ పేరు? బుచ్చిబాబు సారా? ఎవరు? పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సన్న గారా? లేరు, వేరే బుచ్చిబాబు గారా? ఓకే. TFA నుంచి. ఓకే. అంటే దాని ఫుల్ మీనింగ్ తిరుమల ఫిల్మ్ అకాడమీ. బుచ్చిబాబు గారి వల్ల నీకు ఛాన్స్ వచ్చింది. మరి థ్యాంక్స్ చెప్పావు సార్కి? థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు సార్కి కూడా చెప్పు. థ్యాంక్ యూ బుచ్చిబాబు డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్, అమ్మ క్లారిటీ. సో మరి మీ అన్నయ్యకి చెప్పవా, మీ ఫ్రెండ్కి? థ్యాంక్ యూ రామ్ చరణ్ అన్న. మీ సార్కి చెప్పవా? నీకు థ్యాంక్ యూ 5,000. శివరాజ్ కుమార్ సార్. నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? యాక్టర్ అంటే రామ్ చరణ్ అన్నలాగా? అంటే నాకు లాగా హీరో క్యారెక్టర్ లాగా, నేను డైరెక్టర్ అయితే లాగా, అండ్ నేను విలన్ క్యారెక్టర్ లాగా. హీరో, విలన్, డైరెక్టర్ పెట్టు, టెండర్ మొత్తం అన్నిటికీ పెట్టు, అన్నీ అయిపోదు. కానీ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ చూస్తాను నేను. ఆల్ ది బెస్ట్ రా బుడ్డోడా. అందరూ నిన్ను బొడ్డోడా అని పిలుస్తున్నారు, దుబ్బోడా కాదు. అవును. మరి నువ్వేమన్నావు ఇందాక? దుబ్బోడా. దుబ్బోడా కాదు, అది బొడ్డోడా. నేను మర్చిపోయినా. బుడ్డోడా అంటే ఏంటి మీనింగ్? క్యూట్ లిటిల్ బాయ్ అని. ఇంకో స్టోరీ చెప్పురా బుడ్డోడా, చాక్లెట్ ఇస్తా. అంతలా అడిగారు అందరూ. నువ్వు వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తావా? లేదు. మరి స్టోరీ చెప్పు ఫాస్ట్గా. సో బిఫోర్ ఎండింగ్, పెద్ద సెట్స్లో నీకు బాగా క్లోజ్ అయ్యింది ఎవరు? రామ్ చరణ్ అన్న, శివరాజ్ కుమార్ సార్, బుచ్చిబాబు గారు కాకుండా నీ బొగ్గలు గిల్లి
నీ జుట్టు దువ్వి ఎవరన్నా ఉన్నారు అలాగా జుట్టుని ఇలా అని అంటే కో డైరెక్టర్స్ నాతో ఆడుకుంటున్నాడు, నీతో ఆడుకుంటున్నారా? ప్రొడ్యూసర్స్ కూడా. ఆ, పాపం నీతో ఆడుకుంటున్నారా? నీ బొగ్గలకి ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారా నిన్ను? ర్యాగింగ్ ఆడు ఆ, అంటే ఊరికే బుగ్గలు పట్టుకుంటాడు, ఆ, మైక్లో మాట్లాడు అని చెప్తాడు. ఇట్లా మాట్లాడని చెప్తారా? ఆ, ఉమ్, ఆ, అంటే వాకీ టాకీలు ఉంటాయి ఉమ్, వాళ్ళ దగ్గర, వాకీ టాకీలో మాట్లాడు అని చెప్తాడు. ఉమ్. ఇప్పుడు రామ్ చరణ్ సార్ బాడీ చూసావా నువ్వు? ఆ, రామ్ చరణ్ సార్ క్రికెట్ షాట్లు ఉన్నాయి కదా, నువ్వు చూసావా క్రికెట్ ఆడుతున్నప్పుడు? లేదు, చూడలే, షూటింగ్ లేడు. షూటింగ్ అప్పుడు లేదా? ఆ షూటింగ్ నాకు లేడు. ఓకే, చూడలేదు నువ్వు రామ్ చరణ్ సార్ క్రికెట్ ఆడడం అయితే. లేడు. మరి ఏం చూసావు? గద పట్టుకుని కుస్తీ కుస్తీ చూసావా? కుస్తీ చేశారని చూసా. అప్పుడు బాడీ చూసావా రామ్ చరణ్ సార్ బాడీ? అన్న బాడీ ఎలా ఉంది? 6 ప్యాక్స్ ఉన్నాయి. 6 ప్యాక్స్ ఉన్నాయా? ఆ, సో పెద్దయ్యాక హీరో అవుతావు, డైరెక్టర్ అవుతావు, విలన్ అవుతావు. ఉమ్. మరి హీరోయిన్ కూడా ఉంటుంది కదా హీరోకి.